రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. 22వ తేదీ నాడు రైతు భరోసా వేసే అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తున్నాయి. సో దాదాపుగా డిసెంబర్ లో వేయాల్సినటువంటి రైతు భరోసా ఇప్పుడు వరకు వేయకపోవడంతో తర్వాత మున్సిపల్ ఎలక్షన్ లో వేస్తాం, మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత వేస్తాం. సో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రతి సభలో చెప్పడం అనేది జరిగింది. సో ఫిబ్రవరి 18 లోపు ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు పడతాయని చెప్పేసి అన్నారు. సో ఈరోజు దగ్గర మార్చి 16 తేదీ అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంకా రైతుల ఖాతాలో డబ్బులు రానటువంటి పరిస్థితి. ఇదే అంశం పైన హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, తర్వాత కవిత గారు కావచ్చు, ఇట్లా ప్రతిపక్షాలు ఒకరిపైన ఒకరు అంటే ఒకసారి మరొకరు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిలదీసేసరికి ఎట్టకేలకు దిగి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రైతు భరోసాకు సంబంధించి ఈ నెల 22వ తేదీ నాడు రైతు భరోసా మొదటి విడుదల దాదాపుగా 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి 3,590 కోట్ల నిధులు బదిలీ. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో తొలి విడత నిధులు విడుదల చేయనున్నట్టు సీఎం అని చెప్పేసి ఒక న్యూస్ రావడం అనేది జరిగింది. మరి ఇది కనుక నిజమైతే నిజంగా ఉగాది కానుకగా ప్రభుత్వం రైతులకు ఇస్తున్నటువంటి కానుక అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు పంటలు అంటే యాసంగి మాసం అంటే సీజన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకో రెండు నెలలు అయితే మళ్ళీ జూన్ వస్తుంది, మళ్ళీ వేరే సీజన్ వస్తుంది, మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ 6,000 రూపాయలు ఇవ్వాలి ఎకరాకి. సో సంవత్సరానికి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏంది 10,000 రూపాయలు ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. సో అది 15,000 ప్రస్తుతం పాసిబుల్ కాదు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 12,000 కూడా ఇప్పటికీ 2 సార్లు ఎగ్గొట్టారు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పదే ఆరోపించింది. సో ఎలక్షన్స్ తర్వాత అంటే 2023లో డిసెంబర్లో పడాల్సినటువంటి రైతు బంధు ఎప్పుడు ఏప్రిల్ సమయంలో పడ్డది. దాదాపుగా 4-5 నెలల తర్వాత ఏది ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అప్పుడు ఒకసారి రైతు భరోసా వేయడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎలక్షన్స్ కు ముందు మళ్ళీ 6,000 రూపాయలు వేశారు. సో ప్రభుత్వం వచ్చినప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో కేవలం 2 సార్లు మాత్రమే వేశారు. ఇప్పటివరకు 2 సార్లు ఎగ్గొట్టారు. ఈసారి కూడా 3వసారి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డిమాండ్ని కావచ్చు, తర్వాత విమర్శల్ని కావచ్చు, అది కొట్టేసేందుకు ఇది ఒక మంచి తరుణం. సో మొత్తానికి ఈసారి అంటే ఉగాదికి అయినా సరే, ఉగాది సందర్భంగా అయినా సరే 22వ తేదీ నాడు సో గతంలో ఏం చేశారంటే 9,000 కోట్లు 9 రోజులు టార్గెట్గా తీసుకున్నారు. ఒక రోజు 2 ఎకరాల వరకు, తర్వాత రోజు 5 ఎకరాల వరకు, తర్వాత రోజు 10 ఎకరాల వరకు, 15, 20, 25, 50 ఆ విధంగా ఎంతమంది ఉంటే అంతమందికి 9,000 కోట్ల రూపాయలు వేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మార్చి ఈరోజు 16వ తేదీ దాటినా ఇప్పటి వరకు ఒక్కరి అకౌంట్లో కూడా రైతు భరోసా డబ్బులు వేయకపోవడంతో మరి మొత్తానికి నెల 22న అయితే మొదటి భరోసా నిధులు విడుదల. అది 1 ఎకరా 2 ఎకరాల వరకు మొదటి భరోసా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి విడత నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి 3,590 కోట్లు బదిలీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దానికి పైలట్ ప్రాజెక్ట్ కింద సిద్దిపేట హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట నర్మేట్లలోనే తొలి విడత నిధులకి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఇదే రైతు భరోసా గురించి కొంచెం సంచలన విషయాలు మాట్లాడారు. అసలు రైతు భరోసా రుణమాఫీ గురించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఈ పైలట్ ప్రాజెక్ట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈసారి అంటే మరి అందరికీ వేస్తారా? ఎందుకంటే దాదాపుగా కేవలం 10 ఎకరాలు 20 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 75 నుంచి 80% మంది ఉన్నారు. ఇంకా దానికన్నా పైబడిన వాళ్ళు ఒక 20% ఉన్నారు. కానీ అట్లీస్ట్ వీళ్ళకైనా సరే టైం టు టైం అంటే 10 ఎకరాల లోపు 20 ఎకరాల లోపు ఉన్న వారికి అయినా సరే టైం టు టైం వేస్తే మాత్రం ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే లేవు. మరి ఇప్పుడు రైతు భరోసా వేసిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే వారి పదవి కాలం కూడా అయిపోయింది కాబట్టి, వారి పదవి కాలం అయిపోయి కూడా సంవత్సరంన్నర అవుతుంది. సో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన చాలా వరకు గ్రామ స్థాయిలో హోప్స్ పెట్టుకున్నారు. సో మొత్తానికి ఇది ఏప్రిల్ వరకు కనుక అంటే మెల్లమెల్లకి ఏప్రిల్ వరకు వేసిన తర్వాత జూన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారా, లేకపోతే ఇక్కడ జిహెచ్ఎంసీ పెడతారా? ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళ కార్పొరేటర్ల పదవి కాలం కూడా అయిపోయింది. కాకపోతే ఇక్కడ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కాబట్టి దానికి ఇంకాస్త సమయం పడే
సమయం పట్టే అవకాశం ఉంది. సో మొత్తానికి జూన్లో మరి రైతు భరోసా వేసిన తర్వాత ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి సో ప్రతిపక్షాలు ఏమైనా ఎదురుదాడి చేసినా కూడా రైతు భరోసా వేస్తున్నామని చెప్పేసి చెప్పడానికి 22వ తేదీ నుంచి ముహూర్తంగా పెట్టుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి 22 తర్వాత అయినా సరే, ఎందుకంటే చాలా వరకు మనం వీడియోలు చేస్తున్నా కూడా సార్ దయచేసి రైతు భరోసా వేస్తారా లేదా, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పేసి చాలా వరకు అడిగారు. సో మొత్తానికి 22వ తేదీ నాడు రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట.